నడక నీతో కలిసేలా తరగని కథ మనదే కనుక మనసు మురిసినిలా ఉసురేమో నాదైనా నడిపేది నీవుగా కసురైనా విసురైనా విసుగైన రాదుగా పింఛం విప్పిన వెలిగి వల్లే తొలకరి జల్లుల మేఘం వల్లే అలజడి హృదయం మాడిన కూచిపూడి రంగుల దిద్దిన బొమ్మకు మల్లే కవితలు వత్తిన పుస్తకం వల్లే సంతోషంలో ముత్తుగా ఈ అమ్మాడి ఆరారు ఋతువుల అందం ఒకటిగా కలిపి వింతలు ఏడో పక్కకు జరిపి కొత్తగా పొంతలు తొక్కెను నీ అరవిందం అమ్మమ్మో తాండవమాడే కృష్ణుడి నుండి వేణువు గానం తీయక పట్టే రాతకు ప్రాణం పొంగే ఆనందం పింఛం విప్పిన వెలిగి ఏమవుతున్నదో నా గుండెలో ఉండుండి రోజీలా ఏం దాచుంచావో ఆ కళ్ళలో నిలువెల్లా మునిగానిలా ఈ సంగతే నచ్చింది చాలా నీ సందడే నా లోపల ఈ హాయినే మోయాలి అంటే ఎలా ఎలా నీ వల్లే ఈ మాయే నీ వల్లే కల్లోను కల్లోలానే నీ వల్లే ఆనందం నన్నల్లే మొత్తంగా మరిచాను నా నిన్నలే నీ వల్లే వెన్నెల్లో వర్షాలే నాపైనే కురిసాయిలే నీ వల్లే వేవేల వర్ణాలే నా చుట్టూ వాలాయిలే నీ వల్లే నిన్న మొన్న నా తీరులో లేనే లేదే ఈ ఆరాటం నీతో పాటే అడుగేస్తుంటే మారిందే నా బాలకం సరదాగా సాగే ఈ పయనం సరిపోవట్లేదే నీతోటి సమయం జతగా నువ్వుంటే అంతే అదృష్టం అతిగా పొగిడేస్తే కాదే నా నేరం ఈ సంగతే నచ్చింది చాలా నీ సందడే నా లోపల ఈ హాయినే మోయాలి అంటే ఎలా ఎలా నీ వల్లే ఈ మాయే నీ వల్లే కల్లోను కల్లోలానే నీ వల్లే ఆనందం నన్నల్లే మొత్తంగా మరిచాను నా నిన్నలే నీ వల్లే వెన్నెల్లో వర్షాలే నాపైనే కురిసాయిలే నీ వల్లే వేవేల వర్ణ
అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే. ముందెన్నడు చవి చూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం, ముందెన్నడు చవి చూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం నీలోనే దాచావు ఈనాటికై. పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. దేహములో సగభాగముగా, మనుగడలో సహచారిణిగా, దేహములో సగభాగముగా, మనుగడలో సహచారిణిగా, నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. నారిగా సహకారిగా స్త్రీని
ఏర్పరచినది ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు. శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది ఘనుడైన దేవుడు ఏర్పరచినది. దేవునికి అతి ప్రియులుగా ఫలములతో వృద్ధి పొందగా దేవునికి అతి ప్రియులుగా ఫలములతో వృద్ధి పొందగా వేరుగా నున్న వారిని ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు. వేరుగా నున్న వారిని ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది ఘనుడైన దేవుడు ఏర్పరచినది. అన్నింటా ఘనమైనది వివాహం, ఇంటింటా సౌభాగ్యమే వివాహం. అన్నింటా ఘనమైనది వివాహం, ఇంటింటా సౌభాగ్యమే వివాహం. మధురము మణిహారం మూడు ముళ్ళ బంధం, మధురము మనోహరం చెరగని సంబంధం. పరిశుద్ధ వివాహము ఓ నిష్కళంక ప్రేమ సౌధము. పరిశుద్ధ వివాహము ఓ నిష్కళంక ప్రేమ సౌధము. ఆదిదేవుడే ఆదాము హవ్వలా సమఉజ్జీగ చేసి సంతసించెను. ఆదిదేవుడే ఆదాము హవ్వలా సమఉజ్జీగ చేసి సంతసించెను. కానాను పెండ్లిలో ఘనుడైన క్రీస్తు నీటిని ద్రాక్షగా మార్చి మహిమ పరచెను. కానాను పెండ్లిలో ఘనుడైన క్రీస్తు నీటిని ద్రాక్షగా మార్చి మహిమ పరచెను. తండ్రి కుమారాత్మ పేర వధూవరుల దీవించి ఉల్లసింతుము ప్రభువును ప్రస్తుతింతుము. ఉల్లసింతుము
ప్రభువును ప్రస్తుతింతుము. అన్నింటా ఘనమైనది వివాహం, ఇంటింటా సౌభాగ్యమే వివాహం. ఇది యెహోవా దేవుని సంకల్పము, వివాహ మహోత్సవానందము, ప్రభు యేసుని రాకలో లోక కళ్యాణ వేడుక, ప్రభు యేసుని రాకలో లోక కళ్యాణ వేడుక. యేసుతో పయనము అలుపెరుగని ఆహ్లాదము, ప్రేమతో కాపురమనురాగ మందిరం. యేసుతో పయనము అలుపెరుగని ఆహ్లాదము, ప్రేమతో కాపురమనురాగ మందిరం. సృష్టిలో సుందరం అపురూప బంధము, ఆనంద సంద్రాన ఆశతో బ్రతికించును. సృష్టిలో సుందరం అపురూప బంధము, ఆనంద సంద్రాన ఆశతో బ్రతికించును. యేసులో జీవించుము, చింతలే చెంత చేరవు. ఆదర్శ దంపతులై హాయిగా జీవించుడి, ఆదర్శ దంపతులై హాయిగా జీవించుడి. అన్నింటా ఘనమైనది వివాహం, ఇంటింటా సౌభాగ్యమే వివాహం. శుద్ధ జీవితము జీవించు వారలు బండపై కట్టబడిన మేడలౌదురు. శుద్ధ జీవితము జీవించు వారలు బండపై కట్టబడిన మేడలౌదురు. ఫలించు వల్లిగా నీ భార్య ఉండును, ఒలీవల మొక్కలై నీ బిడ్డలుందురు. ఫలించు వల్లిగా నీ భార్య ఉండును, ఒలీవల మొక్కలై నీ బిడ్డలుందురు. నోటి నిండా నవ్వుతో తండ్రి ప్రేమ పొందుకో, నీ కష్టార్జితము నీవు అనుభవింతువు, నీ కష్టార్జితము నీవు అనుభవింతువు. అన్నింటా ఘనమైనది వివాహం, ఇంటింటా సౌభాగ్యమే వివాహం. అన్నింటా ఘనమైనది వివాహం, ఇంటింటా సౌభాగ్యమే వివాహం. మధురము మణిహారం మూడు ముళ్ళ బంధం, మధురము మనోహరం చెరగని సంబంధం. పరిశుద్ధ వివాహము, ఓ నిష్కళంక ప్రేమ సౌధము. పరిశుద్ధ తొలకరివాన దీవెనలు కురిపించువాన, పరిశుద్ధాత్మవాన ప్రభు వర్షించు నీ జీవితాన. తొలకరివాన దీవెనలు కురిపించువాన, పరిశుద్ధాత్మవాన ప్రభు వర్షించు నీ జీవితాన. అది నూతన పరచును, ఫలింపచేయును,
సమృద్ధినిచ్చును సంతోషపరచును అది నూతన పరచును ఫలింపచేయును సమృద్ధినిచ్చును సంతోషపరచును తొలకరివానా దీవెనలు కురిపించువాన పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన ఎడారి వంటి బ్రతుకును సారముగా చేయును జీవజలముతో నింపి జీవింపచేయును ఎడారి వంటి బ్రతుకును సారముగా చేయును జీవజలముతో నింపి జీవింపచేయును ఆకువాడక ఫలమిచ్చునట్లు సమృద్ధితో నింపును ఆకువాడక ఫలమిచ్చునట్లు సమృద్ధితో నింపును అది నూతన పరచును ఫలింపచేయును సమృద్ధినిచ్చును సంతోషపరచును అది నూతన పరచును ఫలింపచేయును సమృద్ధినిచ్చును సంతోషపరచును తొలకరివాన దీవెనలు కురిపించువాన పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన సత్యస్వరూపి శుద్ధాత్మా నీలో వసించును పాప బ్రతుకు తొలగించి నూతన జీవితమిచ్చును సత్యస్వరూపి శుద్ధాత్మా ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం
ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. పెళ్లినాటి నుండి తల్లిదండ్రుల వదలి భార్య భర్తలు హత్తుకొనుటేమిటో. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. గతకాల కీడంతా మరచెదరు, మేలులతో సంతసించెదరు. గతకాల కీడంతా మరచెదరు, మేలులతో సంతసించెదరు. పెళ్లినాటి నుండి ఒకరి కష్టం ఒకరు ఇష్టముతో పంచుకొనుటేమిటో. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఫలించి భూమిని నింపెదరు, విస్తరించి వృద్ధి పొందెదరు. ఫలించి భూమిని నింపెదరు, విస్తరించి వృద్ధి పొందెదరు. పెళ్లినాటి నుండి మా కుటుంబం అంటూ ప్రత్యేకముగా ఎంచుకొనుటేమిటో. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. 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 వివాహ దినాల గడియలోకి వారు సేపటికి పరిశుద్ధ వివాహం చదువుకున్న ఇళ్ళు కట్టించుకొని వాటిలో నివసించడి, తోటలు నాటి వాటి ఫలములు అనుభవించడి, పెళ్లిళ్ళు చేసుకుని కుమారులను కుమార్తెలను కనడి. అక్కడ మీకు ఏమీ తక్కువ లేకోకుండా అభివృద్ధి పొందుటనే వారి కుమారులను. దేవా మహోన్నతుడా, మహిమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా యేసు ప్రభువా, ఈ పరిశుద్ధమైన నామాలను బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా దయాకరణ వర్షాన్ని జ్ఞాపకం చేస్తున్న ప్రభా, ఇక నా ప్రభా నీ బిడ్డలు ఈరోజు కూడా మీరు జతపరచబోతున్నారు. అందరూ బట్టి నీకు వందనాలు. ఈ నలుగు కార్యక్రమం అంతట్లో కూడా మీరు తోడుగా ఉండండి. నీ బిడ్డలు మీరు ధైర్యపరచండి. విపక్షాల కుటుంబాలను, వచ్చిన బంధుమిత్రుల సంఘాలను కూడా మీరు దీవమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. పది మంది స్త్రీలు వచ్చరిగా, 10 మంది స్త్రీలు వచ్చి పిల్లవారి
పాడే పాటలు పాడరే సునకు పాడరే సునకు బిలవరే ప్రార్థన చేయరే పది మంది ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ప్రభు స్థిరపరచిన కార్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. గరి 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 సరే గరి 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 గమ పమ గరి గరే. జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. మీరురి హృదయాలలో నిండాలి భావము, మీరురి హృదయాలలో నిండాలి ఆనందము, నిండాలి సంతోషము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను. పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే. పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే, మనమెల్లరము
తలచిన కార్యము కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం నీ సతి చేరగా నవవరుణ స్వాగతం స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం
యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకు వందనాలు. అందులో ప్రభా, ఇదిగో నా తండ్రి, ఈ యొక్క జరుగుతున్న ఆ యొక్క పరిశుద్ధ వివాహాన్ని బట్టి నీకు వందనాలు. దయాకరు నా ప్రభ జ్ఞాపకం చేసుకోండి. వర్ష కూడా నా ప్రభా, ఈ యొక్క పరిశుద్ధ వివాహం ద్వారా నా తండ్రి మీరు జతపరచబోతున్నందుకు నీకు వందనాలు. ఇదిగో నా ప్రభా, పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి మరి 2-3 వచనాలు మన మధ్యలో ఉన్న మార్పు వసుంధర వచ్చి ఆ యొక్క దేవుని యొక్క వాక్యమును చదవవలసిందిగా తెలియచేయుచున్నా. చదువమ్మా. సొంత పురుషులకు లోబడునుడి, క్రీస్తు సంగమునకు శిరసైలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తు శరీరమునకు రక్షణ అయి ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తన పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. అటువలెను పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తమ భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరంలో దేశించువాడెవడనూ లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరముకు అవయములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరం అగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. ముట్టుకు మీలో ప్రతి పురుషుడు తనను వాలే తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉన్నట్లు చూచుకొనవలెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దేవుని మాటలు కొద్ది నిమిషాలు, 13 నిమిషాల్లో పెళ్లి చేసుకొచ్చున్నా. ఏమి తొందరపడొద్దు, ఎట్లా చేయమంటే అట్లా చేస్తాం. 5 నిమిషాలు వాక్యం. దేవుని దాసులు పెద్దలు నాకు ఇచ్చినటువంటి సమయంలో చిన్న వర్తమానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా మా కుమార్తె వివాహానికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నామమున ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, పెద్దలు చదివినట్లుగా పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవుని వాక్యాన్ని మనం ఆలకిద్దాం. పేతురు వ్రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం, పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనాన్ని అలాగే 7వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనాన్ని అలాగే 7వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. 7వ వచనం, అటువలే పురుషులారా, జీవమును కృపావరములు మీ భార్యలు మీతో కూడా పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ మీ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. మరొక వచనాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 2వ అధ్యాయం. యోహాను సువార్త 2వ అధ్యాయం 6వ వచనాన్ని లేదంటే 5వ వచనాన్ని మనం చదువుదాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదాం. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడెనను. దేవుడు చదవబడిన ఈ లేఖన భాగాలు ముఖ్యంగా జతపడబోతున్నటువంటి వధూవరులకు, అలాగే ఇదివరకే వివాహ వ్యవస్థలోనికి వచ్చినటువంటి దంపతులకు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక.
ప్రియులారా, మనం చదువుకున్నటువంటి ఈ మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, అలాగే 7వ వచనం, యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనం, 3 సంగతులు జ్ఞాపకం చేసి 5 నిమిషాల్లో నేను క్లోజ్ చేస్తాను. మొదటిగా స్త్రీలను గురించి మాట్లాడుతూ కుటుంబ వ్యవస్థలోనికి వస్తున్నటువంటి స్త్రీ అనగా వధువు ఏం చేయాలంటే పురుషులకు లోబడి ఉండాలి, తన సొంత పురుషునికి లోబడి ఉండాలి. ఇది దేవునికి యుక్తమైనది అని రాయబడి ఉంది. ప్రియులారా, మా కుమార్తెని కాదు కానీ ఈ సభావేదికగా దేవుని సేవకునిగా మా కుమార్తెకు చెప్తున్నటువంటి మాట, దేవుడు నీకు అనుగ్రహించినటువంటి వరుడైనటువంటి నీ యజమానునికి లోబడి ఉండాలి. అక్కడ మనం ఎక్కువ సమయం లేదు కానీ ఉదాహరణకి శారాను తీసుకొని వచ్చాడు ప్రభు. పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగో తమ సొంత పురుషునికి లోబడి ఉండాలో ఒక ఉదాహరణగా శారాను తీసుకొని వచ్చాడు. శారా తన స్వపురుషుడైనటువంటి యజమానుడైన ఆ అబ్రహామును ఏమని పిలిచేదంటే యజమానుడు అని పిలిచేది. యజమానుడు అంటే మై మాస్టర్ కదా. ఆయనకు మాత్రమే ఆమె ఏముండాలి, లోబడి ఉండాలి. ఇందులో ఏమి కనబడుతూ ఉందంటే విధేయత కనబడుతుంది. ప్రియులారా, ఖచ్చితంగా స్త్రీ తన సొంత పురుషునికి విధేయురాలై ఉండాలి. అన్ని విషయములలో విధేయత అంటే కదా, దేవుడు తన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువుని ఉదాహరణ చూపించాడు. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి విధేయుడుగా జీవించాడు. అంటే దాంట్లో ఏముందంటే తండ్రి యొక్క చిత్తమును మాత్రమే నెరవేర్చడానికి ఇష్టపడ్డాడు. అందులో తన సొంత ఆలోచన ఏం లేదు. స్త్రీలు కూడా తమ స్వపురుషులకు లోబడి ఉండవలసిందే, అది దేవునికి యుక్తమైనది. రెండవ మాట, పురుషులను గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే, అటువలే పురుషులారా జీవమును కృపావరములు భార్యలు మీతో కూడా పాలివారై ఉన్నారని వారిని ఏం చేయాలి, సన్మానించాలి, ప్రేమించాలి కదా. పురుషుడు భార్యను ప్రేమించాలి. ప్రేమ అంటే అర్థం కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయంలో చెప్పాడు కదా. ఏం చెప్పాడంటే అది ఉప్పొంగదు, అది నిస్వార్థమైనది, అది ఆ సొంత అపేక్షను కోరదు కదా, అన్నిటినీ నమ్మును అని దైవ గ్రంథంలో వ్రాయబడింది. ప్రియులారా, అటువంటి అగాపే ప్రేమ తనకు అనుగ్రహింపబడినటువంటి భార్య పట్ల పురుషుడు అందించాలి. అది దేవునికి అనుకూలము. ప్రియులారా, అయితే వారిరువురు ఒకరు విధేయులుగా ఉండాలి, మరొకరు ప్రేమించాలి. వారిరువురు కలిసి చేయవలసినటువంటి పని కూడా యోహాను సువార్తలో మనం చదువుకున్నాం కదా. ఏం చేయాలి, ఆయన మీతో చెప్పునది చేయాలి. మీ జీవితంలో మనుషులు చెప్పినట్లుగా కాదు, తల్లిదండ్రులు చెప్పినట్లుగా కాదు, లేదంటే మరొకరు చెప్పినట్లుగా కాదు, మీరు ఎవరు చెప్పినట్లుగా ఉండాలి అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మీతో చెప్పునది చేసిన ఎడల మీ జీవితంలో ఉన్నటువంటి కొరతలు తీర్చబడతాయి. మీ జీవితంలో ఏముంటుందంటే ఆనందం ఉంటుంది. ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం, పురుషులు భార్యను ప్రేమించాలి, స్త్రీలు భర్తకు లోబడి ఉండాలి. వారు ఇరువురుగా కుటుంబ వ్యవస్థలోనికి వచ్చిన తరువాత వారు ఇరువురు కలిసి ఎవరి మాట వినాలి, ఆయన మీతో చెప్పునది అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మీతో చెప్పునది చేసిన ఎడల మీ జీవితం ఎలా ఉంటుందంటే ఆనందముతో నింపబడి ఉంటుంది. ఎందుకంటే వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషం కంటే అత్యధికమైనటువంటి సంతోషాన్ని దేవుడు మీ జీవితంలో కుమ్మరిస్తాడు. కనుక మనుషులు చెప్పినట్లుగా కాదు కానీ ప్రభువు మీతో ఏం చెప్తూ ఉన్నాడు, మీ మోకాళ్ళ జీవితం ద్వారా, ప్రభువుతో మీకున్నటువంటి సహవాసం ద్వారా, ఆయనతో మీరు గడిపేటువంటి సమయం ద్వారా
దేవుడు మీకు అనుగ్రహించేటువంటి ఆలోచనను మీ జీవితాలలో నెరవేరుస్తూ ముందుకు సాగాలని ప్రేమతో ఈ చిన్న సందేశాన్ని దేవుని దాసుల ద్వారా మీకు తెలియచేస్తూ ఉన్నాను. 3వ ప్రకటనను చదువుతున్నాను, దయచేసి అందరూ కూడా జాగ్రత్తగా గమనించండి. బాపట్ల జిల్లా చీరాల మండలం రంగారావుపేట తోటవారిపాలెం గ్రామ వాస్తవులు బుద్దాపు ఆదము గారు, విశ్రాంతమ్మ గారి యొక్క కుమారుడు బుద్దాపు దయాకర్, వయసు 28 సంవత్సరములు, స్థితి బ్రహ్మచారి, వృత్తి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం, బాపట్ల జిల్లా చిన్నగంజం మండలం సంతరావూరు గ్రామ వాస్తవులు చేకూరి సురేష్, అలాగే సువార్తమ్మ గారి యొక్క కుమార్తె చేకూరి వర్ష, వయసు 21 సంవత్సరము, స్థితి కన్య, వృత్తి ఇంటి పని. పైన తెలవబడిన వధూవరులకు దేవుని ఏర్పాటు ప్రకారము 20/11/2024 సంవత్సరము అనగా ఈరోజు జరుగుతున్న ఈ పరిశుద్ధ వివాహము రక్షణ సైన్య ప్రార్థన మందిరము రంగారావుపేట నందు మరి వివాహం జరపబడుతుంది. కావున వీరి పరిశుద్ధ వివాహము జరపకూడదని న్యాయమైన ఆటంకములు కనపరచ కోరిన ఎడల ఆ వివాహం తేదీలోపు తెలియచేయవలను. ఆ తదుపరి మీ ఆక్షేపాలు పరిశీలింపబడవు. ఆ వివాహము మరి జరపకూడదని ఏమైనా ఆటంకాలు ఉన్నట్లయితే తెలియచేయాలి ఎవరన్నా, మరి లేదంటే తదుపరి మీరు ఏమి చెప్పినా కూడా అవి చట్టరీతిగా చెల్లవు. యొక్క నామమును గణపరచవలసిందిగా తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దయాకరు వర్ష వివాహం అని చెప్పేసి అందరూ కూడా కుడి హస్తాలు చూపించారు. కానీ ఇక్కడ నేను చూస్తూ ఉన్నా దయాకరణను వర్ష అని వాళ్ళు చెయ్య ఎత్తల పనిష్మెంట్ ఇవ్వాలి. యాక్చువల్గా ఇప్పుడు టైం లేదు కనుక సరే మాకు ఇష్టమేనయ్యా అని అంటే మీరు చెయ్యి ఎత్తకపోయినా కానీ లేచి నిలబడి కొంచెం ముందుకు వస్తే మీ అంగీకారంగా నేను దాన్ని తెలుసుకొని మీకు వివాహం చేస్తాను. మీకు ఇష్టమైతే లేచి నిలబడి ముందుకు రావాలి. రైట్. దయాకర్ అటు తిరుగు, ఇటు తిరుగురా తల్లి. ఓకే, వర్షాన్ని తీసుకొచ్చి భారీగా చేయబోతున్నాం. ఇది కూడా నా గొప్ప ఆధిక్యత. చిన్నగంజాంలో ఆ పరిసర ప్రాంతాల్లో మరి మంచి సురేష్ వారి వారి దగ్గర పెరిగినటువంటి వర్షాన్ని ఈరోజు మరి దయాకరకు భారీగా అందించబోతున్నాం. దేవుడు యవన బిడ్డలను దీవించి ఆశీర్వదించునుగాక. నేను చెప్పే మాటలు ఒక్కసారి మీరు ఇరువురు కూడా చెప్పాలి. ఆ చెప్పే ముందు ఒక్కసారి దయాకర్కి నేను చెప్పే మాట ఏంటంటే, దయాకర్ వర్షాన్ని చూడు ఇంకొకసారి. చూసావా? నువ్వు సిగ్గుపడుతున్నా, అమ్మాయి సిగ్గుపడాలి కానీ. వర్ష ఒకసారి చూడమ్మా దయాకర్ని, ఎందుకంటే ఇక అంతకంటే ఎక్కువ చెప్పకూడదు. మీకు కాబోయే ఆయన గవర్నమెంట్ ఉద్యోగస్తుడు ఏంటి అని చెప్పేసి ఫీల్ అవుతాడు. రైట్, థ్యాంక్ యూ. మంచి భర్త నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. దానికి సాక్ష్యం నేను. జాగ్రత్తగా గమనించి నాకు ఆన్సర్ ఇవ్వాలి. ఓకే, నువ్వు జాగ్రత్తగా అమ్మాయి అంక చూస్తూ ఈ మాటలు విను. ఓకే దయాకర్? రైట్. దయాకరు, నీవు దేవుని యొక్క నిర్ణయ ప్రకారము ఈ పరిశుద్ధ వివాహ స్థితి యందు ఏకీభవించి జీవించ ఈ స్త్రీని అనగా ఈ వర్షాను నీకు న్యాయమైన పెండ్లి భార్యగా చేర్చుకొని సౌఖ్యమందు అసౌఖ్యమందును ఈమెను ప్రేమించి ఆదరించి గణపరిచి కాపాడి మీరు జీవించు కాల పర్యంతరము ఇతరుల ముఖము చూడక ఈ వర్షకి భర్తగా ఉందని వాక్యిచ్చుచున్నావా? అలాగే వర్షకు భర్తగా ఉందునని వాకించుచున్నాను. థ్యాంక్ యూ, బాగా చెప్పాడు. చప్పట్లు కొడదామా? చప్పట్లు కొడదాం. బాగా చెప్పాడు. వర్షాన్ని వినాలమ్మా. నీవు దేవుని యొక్క నిర్ణయ ప్రకారము నీ ఎదురుగా నిలబడిన ఈ యవనస్తుడు దయాకర్ను ఈ పరిశుద్ధ వివాహ స్థితిని ఏకీభవించి నీకు న్యాయమైన పెండ్లి భర్తగా స్వీకరించి సౌఖ్యమందు అసౌఖ్యమందు ఈయనను ప్రేమించి ఆదరించి గణపరిచి మీరు జీవించు కాల పర్యంతరము ఇతరుల ముఖం చూడక ఈ దయాకరకే భారీగా ఉందని వాకిస్తున్నావా?
అలాగే దయాకర్కు భార్యగా ఉందునని వాకిజ్. థ్యాంక్ యూ. ఇద్దరు బాగా చెప్పారండి. చప్పట్లు కొడదాం మరి ఒకసారి. చప్పట్లు కొట్టండి. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. వీళ్ళిద్దరు అంగీకారాన్ని మనం చూసాం. వీళ్ళ కుటుంబాల తల్లిదండ్రుల అంగీకారాన్ని చూడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దయచేసి దయాకర్ వారిరువురు కూడా ఇక్కడికి రావాలని మనవి చేస్తున్నాను. వర్ష తల్లిదండ్రులు ఒకవేళ అనుకూలంగా వారి భార్యని నేను ఒక ప్రశ్న వేస్తా. చూశాను. మార్పు ఏం లేదు. మీ అల్లుడిగా మీ ఇంటికి రాబోతున్నాడు. ఇష్టమేనా? మనస్ఫూర్తిగా ఇష్టమే సార్. ఇష్టమేనండి అని. ఇష్టమే సార్. ఇష్టమేనా? ఓకే, థ్యాంక్ యూ. విశ్రాంతి నువ్వు పట్టుకో. ఆదాం ఇక నా మౌత్ తీసురాస్తాడు. చూడండి వర్షాన్ని ఒకసారి. మీ కోడలుగా రాబోతుంది ఆదాం. ఇష్టమేనా? ఇష్టమే. మనస్ఫూర్తిగా. రైట్. థ్యాంక్ యూ. అయితే వర్షాన్ని కుడి హస్తాన్ని దయాకర్కి అందించాలి. అలాగే దయాకర్ కుడి హస్తాన్ని వర్షాకి అందించాలి. చేతులు పెట్టించండి. నిన్ను ఈ దినము మొదలు నాకు న్యాయమైన పెండ్లి భార్యగా ఈ రక్షణ యుద్ధమందు నా నిత్య సహవాసిగా అంగీకరించి దేవుని యొక్క పరిశుద్ధ నిర్ణయ ప్రకారము మేలునందును కీడునందును పేదరికమందును భాగ్యమందును సంతోషమందును దుఃఖమందును సౌఖ్యమందును అసౌఖ్యమందును మరణము మనలను వేరుపరచు వరకు నిన్ను ప్రేమించి ఆదరించి గౌరవపూర్వకంగా తెలియచేయునందులకు ఈ స్థలమందున్న యావన మంది సాక్షులై ఉండగోరుచున్నాను. బాగా చెప్పారు. వర్షాను నేను నిన్ను ఈ దినము మొదలు నాకు న్యాయమైన పెళ్ళి భర్తగా ఈ రక్షణ యుద్ధమందు నా నిత్య సహవాసిగా అంగీకరించి దేవుని యొక్క పరిశుద్ధ నిర్ణయ ప్రకారము మేలునందును కీడునందును పేదరికమందును భాగ్యమందును సంతోషమందును దుఃఖమందును సౌఖ్యమందును అసౌఖ్యమందును మరణము మనలను వేరుపరచు వరకు నీకు న్యాయమైన పెళ్ళి భార్యగా ఉందునని వాగ్దానము చేయుటకు ఈ స్థలమందున్న యావన మంది సాక్షులై ఉండగోరుచున్నాను. బాగా చెప్పారు. ఎవరు బాగా చెప్పారు? వర్షం బాగా చెప్పింది కదా. చప్పట్లు కొట్టండి. ఇద్దరు బాగా. సంఘ పెద్దలు వచ్చేసి ఈ అక్షంతలు ఇక్కడ ఉన్నటువంటి అందరికీ పంచిపెట్టాలని మీకు ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. పరిశుద్ధుడా, కృప కలిగిన దేవ, మహోన్నతుడా, జీవము కలిగిన తండ్రి, నీ కొందనాలు స్తోత్రాలు ప్రభా. భారతదేశ సాంప్రదాయ ప్రకారం ప్రభా దయాకరు వర్ష గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. వేరు వేరు జీవితాల్లో జీవించిన నీ బిడ్డలను ప్రభా కొద్ది నిమిషాలలో ప్రభా భార్యాభర్తలుగా ఈ తాళి ద్వారా మీరు ఎన్నిక చేయబోచున్నారు. వందనాలు. పరిశుద్ధమైనటువంటి అద్భుత కార్యాన్ని జరిగిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు.
వివాహము అన్ని విషయంలో ఘనమైనదన్నావు ప్రభువా. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదన్నావు ప్రభువా. అవును తండ్రి, దయాకరు ఒంటరిగా ఉండుట నీకు ఇష్టం లేక తండ్రి, మంచి సాటి అయిన సహాయాన్ని, వర్షాన్ని మీరు ఇస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. వారి ఇరువురిని మీరు ఆశీర్వదించండి, ఇరువురిని మీరు దీవించండి, వారు ఫలించి అభివృద్ధి పొందటానికి నీ కృప దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. అయ్యా, బిడ్డలు ఇరువురు నూతన దాంపత్యంలో ప్రవేశపెడుచుండగా దేవా, అత్యధికముగా వారిని ఆశీర్వదించండి, వారిని దీవించండి దేవా. ఫలభరితమైన జీవితాలను వారికి దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. ఇరువురి బంధువులను, రక్త సంబంధులందరినీ మీరు దీవించమని యేసుక్రీస్తు నామములో ఈ మనవులు వేడుకొంచు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. సంఘ పెద్దలు దయచేసి ఎక్కడున్నా ఇక్కడికి రావాలి. రంగారావుపేట సంఘ పెద్దలు, రంగారావుపేటకి సంబంధించిన సంఘ పెద్దలు ఎక్కడున్నా సరే త్వరగా ఇక్కడికి రావాలి. రైట్. దయాకర్, ఎన్ని ముళ్ళు వేస్తావు? మూడండి. మూడేస్తావా? ఓకే. ఒకటేమో నేను చెప్పేది దయాకరు, రెండో ముడి వర్ష, మూడోది ఎవరు? ఇందాక వాక్యం విన్నావు, యేసయ్య మీలో ఉండి. వర్ష, నువ్వు ఆనందంగా, సంతోషంగా, ఉత్సాహంగా మీ జీవిత యాత్రను కొనసాగిస్తూ ఆదాం భుజం మీద అమ్మాయినో అబ్బాయినో పెడతావా? ఓకే, రైట్. మీరు ఫలించి అభివృద్ధి చెంది దేవుడు చెప్పినట్లుగా వేయిలా తీస్తావా? నీ చేతులతో నీవు తీ ఆ వేయిలు చక్కగా వెనక్కి. రంగారావుపేట సంఘ పెద్దలు దంపతులు దండిగని రాత్రిలు వెలయుచు సంపదలన్ సొంపుగా నింపుగా పెంపుగుచు సహింపున వీరు సుఖించుటకై. శ్రద్ధతో బుద్ధిగా సిద్ధపడన్ దిత్తుము నీ
సేవకై శ్రద్ధతో బుద్ధిగా సిద్ధపడన్ దిత్తుము నీ ప్రియ బిడ్డలుగా. నూతన భార్యాభర్తలు దయాకరు వర్ష మీ మధ్యకి రాబోతున్నారు. వారిని మీరున్న స్థలములోనే వారిని ఆస్వాదించాలని మనవి చేస్తూ ఉన్నాను. దయాకర్ చేయి పట్టుకో అమ్మాయి. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఈ శుభ దినమున నవదంపతులను, ఈ శుభ దినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే.
తలంపులు ఉద్దేశాలు అన్నీ ఈ రోజు నుంచి ఐక్యతపరిచి రానున్న దినాలలో ఫలభరితమైన జీవితం వారి కుటుంబంలో చూసులాగున ప్రభా మీ కృప వారి పక్షాన్ని నెరవేర్చండి. వారి ఇరువురు మనసులు మీ వైపు తిప్పుకొని మా ప్రభా ఈ లోకంలో ఒక కుటుంబాన్ని కొట్టుకొని పిల్లలతో చల్లని సంసార జీవితంలో ముందుకు వెళ్ళినట్లు వారి ఇరువురిని వర్ధిల చేయమని ప్రార్థిస్తున్నాం. ఆశగా చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై, ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా, ఆమని కుసుమములే విరియగా, ముగిసే నిరీక్షణ సమయమే, ముగిసే ప్రియమైన హృదయమే, ఏర్పరచిన దీనమే మన కన్నులకు ఆశ్చర్యమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. బంధము మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము. వ్యాధి బాధ సంతోషంలో కలిమిలేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను, మనులే అందుకు నియమించెను, పరలోకములో నిర్ణయించెను, నరలోకములో ఏర్పరచెను. కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యాకు, అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యాకు, జరిగే పరిశుద్ధ వివాహము, జరిగే నిరంతర సంతోషము, జరిగే పరిశుద్ధ వివాహము, జరిగే నిరంతర సంతోషము. బంధము ఏనాటిదో ఈ బంధము, పరమ ప్రభుని సంకల్పము. ఈనాటిదో ఈ బంధము, పరమ ప్రభుని సంకల్పము. ఇది దేవాది దేవుడిచ్చిన సాటి అయిన సహాయము. ఇది దేవాది దేవుడిచ్చిన సాటి అయిన సహాయము. వివాహం
ఇద్దరిని ఒకటి చేసి చిత్తమునే జరుగనిచ్చి ఇద్దరిని ఒకటి చేసి చిత్తమునే జరుగనిచ్చి ఇది వివాహమన్నాడు, ఇది వివాహమన్నాడు. వివాహం అమోఘం అందరికీ ఆమోదం అందరికీ ఆనందం అత్యంత సంతోషం విడదీయని బంధం విడదీయని సంబంధం. హ్యాపీ మ్యారీడ్ లైఫ్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్, వి విష్ యు హ్యాపీ మ్యారీడ్ లైఫ్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్, వి విష్ యు హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను. సృష్టి పైన అధికారముతో పాలించుమని నియమించేను. హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించెను. సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించెను. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము.
మనసుతో ముందుకు సాగి జీవ వృక్షముకు మార్గము ఎరిగి సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. శుభాకాంక్షలు శుభాశీస్సులు శుభాకాంక్షలు శుభాశీస్సులు శుభాకాంక్షలు శుభాశీస్సులు శుభాకాంక్షలు శుభాశీస్సులు నూతన దంపతులకు శుభాకాంక్షలు నూతన జీవితానికి శుభాశీస్సులు శుభాకాంక్షలు శుభాశీస్సులు శుభాకాంక్షలు శుభాశీస్సులు. శుభమస్తు కళ్యాణమస్తు శుభమస్తు కళ్యాణమస్తు శుభమస్తు కళ్యాణమస్తు శుభమస్తు కళ్యాణమస్తు తురుతుత్తు 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 తురుతు 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 తురుతుత్తు తురుతుత్తు
నును సిగ్గుదాచినావు నీ కలలన్నీ పండగా నీ గుండెలోని వలపు నీ కనులలోన మెదిలి నీ ఆశలే తీరగా అధరాలపై నీ చిరునవ్వు అందుకునే ఆవరమివ్వు మురిపించగా కవ్వించగా నీ వరుడినే మురిపించగా కవ్వించగా నీ వరుడినే శుభాకాంక్షలు శుభాశీసులు శుభాకాంక్షలు శుభాశీసులు డుమ్ 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 పిరిపిపిపి డుమ్ 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 పిరిపిపిపి డుమ్ 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 పిరిపిపిపి డుమ్ 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 పిరిపిపిపి నీ జీవన మధువనిలోన ఆ క్రీస్తు దీవెనతోనే విరబోసి ఓ మధుమాసం మదిలోన మ్రోగేను ప్రేమానురాగాలే ఘనమైనది కళ్యాణం విడిపోని బంధమే అనుబంధం చెదరనిది సంబంధం విలువైనది వింతైనది ఆ దైవ నియమం విలువైనది వింతైనది ఆ దైవ నియమం శుభాకాంక్షలు శుభాశీసులు శుభాకాంక్షలు శుభాశీసులు నూతన దంపతులకు శుభాకాంక్షలు నూతన జీవితానికి శుభాశీసులు శుభాకాంక్షలు శుభాశీస్సులు శుభాకాంక్షలు శుభాశీసులు శుభమస్తు కళ్యాణమస్తు శుభమస్తు కళ్యాణమస్తు శుభమస్తు కళ్యాణమస్తు శుభమస్తు కళ్యాణమస్తు తీపి ఆశల మందారాలు విరబూసిన ఈ వేళ చిలిపి ఊసుల సింధూరాలు కలపోసిన శుభవేళ అనురాగంతో ఒక్కటవ్వాలని అనుకున్నవన్నీ నిజమవ్వాలని ఆశిస్తూ పాడుతున్న సుస్వాగతం దీవిస్తూ శుభముగా మీ పరిణయం తీపి ఆశల మందారాలు విరబూసిన ఈ వేళ చిలిపి ఊసుల సింధూరాలు కలబోసిన శుభవేళ
పరమున నిర్ణయమే పరిణయమాయనిలా ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా పరమున నిర్ణయమే పరిణయమాయనిలా ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా వీడని అనుబంధమే వేసావు నీవు ఇలా ఆనందరాగాలలో ఉండాలి ఎల్లవేళలా పరమున నిర్ణయమే పరిణయమాయనిలా ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా జత కలిపారు దైవజనులే దేవుని సన్నిధి నీడలో జత కలిపారు దైవజనులే దేవుని సన్నిధి నీడలో మొదలాయెను ఆ జీవిత పయనం మరువరాదిల చేసిన ప్రమాణం పరమున నిర్ణయమే పరిణయమాయనిలా ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా ఏనాడు రాశాడు ఆ దేవుడే ఇలా జరిగింది ఈ రోజు కళ్యాణమే ఏనాడు రాశాడు ఆ దేవుడే ఇలా జరిగింది ఈ రోజు కళ్యాణమే ప్రేమను కలిగి ఉండాలి నిత్యం ప్రేమను కలిగి ఉండాలి నిత్యం ప్రభువు నీ తోడై నిలవాలి నిరంతరం పరమున నిర్ణయమే పరిణయమాయనిలా ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా అనుదినము మోకరించాలి ప్రభుని సన్నిధిలో జంటగా అనుదినము మోకరించాలి ప్రభుని సన్నిధిలో జంటగా గెలవాలి అపవాదిని సహితం గెలవాలి అపవాదిని సహితం మురిసిపోవాలి మన తండ్రి నిరంతరం పరమున నిర్ణయమే పరిణయమాయనిలా ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా పరమున నిర్ణయమే పరిణయమాయనిలా ప్రభువని సంకల్పమే
పరిణయ